హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన అమరావతి కథలు ఈ కథ ప్రవాహంలో మన మూడో కథలని మొదలుపెట్టుకుందాం. మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా కథలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మా కథల ఛానల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. వాళ్ళకి మీరు మంచి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కథ పేరు పుణుకుల బుట్టలో లచ్చితల్లి. అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఒక పెద్ద చింత చెట్టు ఉంది. రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరూ వెళ్లరు. అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింత చెట్టు వయసయ్యేసరికి తెలియదు. కాపు కాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజూ కృష్ణకి స్నానానికి వచ్చే అవధాన్లు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడి కొంగున మూటగట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడకిస్తే ఆవిడ కృష్ణమ్మాయి వాళ్ళ పచ్చడికిచ్చిందా అంటే అవధాన్లు గారు ఆ మాటల్ని తిరిగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒక్కళ్ళ వెనకాల ఒక్కళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీదే చతికిలబడి పేకాట మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండపొడ చరుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞ వేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పుణుకుల సుబ్బాయ్. కుడి చేతిలో వేడివేడి పుణుకుల బుట్ట గుమగుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాత గుడ్డనొకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటు ఇటు ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయ్. ఆ పాత గుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమికీటకాదులు పారదోలడమే కాకుండా పుణుకుల గుమగుమని నలుదిక్కులకి విస్తరింపజేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాలిలో పరుగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోనే అక్కడి జనానికి అందరికీ ఒళ్ళు జల్దరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. ఒరేయ్ సుబ్బాయ్, ముందుటివ్వరా, నాకిచ్చెళ్ళహే, ఇటు రమ్మంటుంటే అని అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయ్, అయ్యా వచ్చే, ఇదిగో ఇక్కడికే వచ్చే, ముందు మీకే, ఇదిగో ఆగు, అదిగో ఇదిగో అంటూ అక్కడెక్కడ సమాధానాలు చెప్తూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు. కానీ పచ్చడికి మహా లోభించేవాడు. మరి కాస్త పచ్చడేయరా అని ఎవరైనా అంటే, ఏంటి బాబు, పుణుకులు తింటే బలం గాని పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పుణుకులిచ్చాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు, ముక్క వెయ్యనిచ్చేవాడు కాదు. ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెకిలి నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతలి ఒడ్డు నుంచి పడవొచ్చేది. రయ్యిన బాణంలా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయ్. పుణుకులు, వేడివేడి పుణుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు. సామాను శాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల చుట్టూతూ బుట్ట చూపిస్తూ ప్రదక్షిణలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్లు కొనేవాళ్ళు. రేవుకి చింత చెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికి బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది. బేరం కొంచెం మందకోడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనక చేరి, పోలయ్య గారు ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆట అయిపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆట అయిపోయిందనుకోండి, పోలయ్య అక్కడకుండగానే ఆకులో పుణుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట అయిపోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వద్దురా అంటున్నా, పచ్చడి ఎక్కువ వేసాను తీసుకోండి, మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయిన సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి, ఓ 2 రూపాయలు ఇవ్వరా అని ఎవరైనా అంటే, నా దగ్గర ఏముంటుంది బాబు, పుణుకులు అమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది. అమ్మకంలో దివ్వరా, అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు, సాయంత్రానికి ఇస్తాలేరా అంటే, ఇప్పుడు మీకిస్తే రేపు మళ్ళీ సరుకులు ఎలా రావాలా, ధరలు మండిపోతున్నాయి అని సమాధానం చెప్పేవాడు. నీ పావలా వడ్డీ వేసుకోరా, వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికి వెళ్తుంది బాబు, నా ఇబ్బందే,
అంటూ బతిమాలించుకొని అప్పులిచ్చేవాడు. పుణుకులమ్మితే 5 రూపాయల లాభం వస్తే రూపాయి పావలా వడ్డీల మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకొని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరికొచ్చేవాడు. సారా కన్నే ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్లయిపోయి ఆ సారా కన్నెని శాంతం కౌగిలించుకునేందుకు డబ్బులు లేక గిలగిల్లాడే సారా సురసులకి రూపాయి వడ్డీ మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయ్. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయ్. నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారే. అప్పుల కింద కొందరి పొలాలు జప్తయిపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి. లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడు అతన్ని ఎవరు సుబ్బాయ్ అనరు. వాళ్ళ కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతావారు సుబ్బారావు గారు అంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవ్వర్నీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకొని రహస్యంగా ఓ గంటసేపు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమారుగా మార్చుకొని సెలవులకి ఇంటికొచ్చాడు. తాతగారి ప్రార్థనా రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాక్లియర్ లెన్స్ పెట్టి మరీ చూశాడు. లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది మనవడి హేమంత్ కుమార్కి, ఎలియాస్ బుచ్చయ్యకి. సుబ్బారావు గారు అలనాడు పుణుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాత గుడ్డల్ని పూజిస్తున్నారు. కథ అయిపోయింది. మా కథలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, కమెంట్, షేర్.